రాయలేలిన సీమ రతనాల సీమ. ఇప్పుడు ఆ రాయలసీమ వాస్తవంగా ఇప్పటికీ కష్టాల్లోనే ఉంది. ఆ కష్టాలకి వలసలు వీటి నుంచి పరిష్కారం కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ 70 ఏళ్ళు వచ్చినా కూడా ఆ కష్టాలు అలాగే సాగుతున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు తన హయాంలో అద్భుతం జరిగిందంటున్నారు చంద్రబాబు. నీటిపారుదల ప్రాజెక్టు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు 5 ఏళ్లలో జగను. రాయలసీమకి ద్రోహి అతను, ఎవరో ప్రజలే నిర్ణయించాలి రాయలసీమ ద్రోహి ఎవరో. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాం, తెలుగుదేశంలో 10 లక్షల పంట కుంటలు తవ్వించాం, చెక్ డ్యాములు కట్టాం, బిందు సేద్యానికి 90% రాయితీ ఇచ్చాం. రాయలసీమలో 142 ప్రాజెక్టులు పెండింగ్లో ఉంటే రద్దు చేశాడు. టీడీపీ హయాంలో సీమలో 12,000 కోట్లు ఖర్చు చేశాం. సీమలో జగన్ కేవలం 2,000 కోట్లే ఖర్చు చేశారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడు. కరువు ప్రాంతంలో కియా పరిశ్రమ తెచ్చాం, పరిశ్రమలు తేవడం మా బ్రాండ్, పరిశ్రమలు తరిమి కొట్టడం జగన్ బ్రాండ్ అంటూ తాజాగా ఆయన ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు.